ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహిళలు ఆర్థికంగా శక్తివంతంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరిని సంప్రదించాలి, ఒకసారి వివరాలు సార్. భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళని అభివృద్ధి పరచాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యంగా మహిళల సాధికారత, ఒక మహిళ ఎప్పుడైతే సాధికారత సంపాదిస్తుందో, ఆర్థికంగా స్వావలంబన సంపాదిస్తుందో అది కుటుంబానికి ఎంతో ఉపయోగపడేట్టుగా ఉంటుంది, పిల్లలకు ఎంతో ఉపయోగపడేట్టుగా ఉంటుంది. తల్లి సంపాదించిన మొత్తం డబ్బంతా ఇంటికి చేరుతుందో లేదో చెప్పలేం, కానీ తల్లి సంపాదించిన డబ్బంతా ఇంటికి చేరుతుందనేది మనకు ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. కుటుంబ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది కాబట్టి మహిళలకి ఎక్కువగా ఆర్థిక స్వావలంబన తీసుకురావాలనేది ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పథకానికి రచన చేసింది. అది 2023లోనే చేసింది. వాళ్ళకి కొత్తగా వచ్చిన పథకం ఏం కాదు, 2023లో చేశారు. దాన్ని కొంచెం విస్తృతపరిచారు ఈ మధ్యకాలంలో. ఇది లఖ్పతి దీదీ యోజన అంటారు. అంటే లక్షాధికారిని చేయాలి. దీదీ అంటే ఇక్కడ జనరల్గా అక్కయ్య, పెద్దవాళ్ళని దీదీ అంటారు, కానీ సహజంగా లేడీస్ను కూడా ఇక్కడ దీదీ అంటారు. యంగ్ లేడీస్ని దీదీ అని పిలవడంలో ఒక అలవాటు. సో మనకు ఆల్రెడీ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ డ్వాక్రా సంఘాలు ఎప్పటికో 2000 కన్నా ముందరే ప్రారంభమైనటువంటి సంఘాలు ఇవి. ఈ డ్వాక్రా సంఘాలు ఏంటంటే స్వయం లక్ష్యాలు శక్తి కలిగినటువంటి వాళ్ళుగా తయారు చేయాలి. స్వయం సహాయక గ్రూప్స్ అంటారు వీటిని. స్వయం సహాయక గ్రూప్స్ అనే పేరుతో దీన్ని తీసుకొచ్చారు. అంటే ఒక 10 నుంచి 20 మంది ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు తలా ఒక 1000 రూపాయలు అట్లా సుమారుగా వేసుకొని వీటన్నిటి బ్యాంకులో పెట్టుకొని దానికి 2 5 10 బ్యాంకు నుంచి లోన్ తీసుకొని వీళ్ళందరూ ఒక గుంపుగానే లోన్ తీసుకుంటారు. గుంపుగా లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తప్పనిసరిగా అందరూ కలిసి ఒకరికొకరు తోడుగా ఉంటారు. దీంట్లో ఎవరు కట్టకపోయినా మిగతా వాళ్ళు బాధ్యులయ్యే పరిస్థితులుగా ఉంటారు. అలాంటప్పుడు తొందరగా వసూళ్ళు అవుతాయని ఇది మనకు బంగ్లాదేశ్లో అప్నా బ్యాంక్ అనే ఒక బ్యాంకు ప్రారంభించారు. అక్కడ ఆ బ్యాంకు యొక్క లక్ష్యం ఏమిటంటే 99.9% తిరిగి ఇచ్చిన రుణాలు వెనక్కి తీసుకోవడం. వాళ్ళు ఎలా చేశారంటే ఎవరైనా సరే, మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే 10 మంది తగ్గకుండా ఒక గ్రూప్గా ఏర్పడండి, మీ ఏ లోన్ కావాలన్నా ఇస్తాం, కానీ 10 మంది దానికి సంతకాలు పెట్టాలి. రేపు దీంట్లో ఎవరు కట్టకపోయినా ఈ 10 మందికి నేను బాధ్యత చేస్తాం. 10 మంది దగ్గర ఆస్తులు ఉంటే ఏం ఆస్తులు ఉంటాయో మేము తీసేసుకుంటాం. 10 మందిని మేము అవసరమైతే జైలుకు పంపిస్తాం. సో 10 మంది బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మీరు ఈ లోన్ తీసుకోండి అని చెప్పి పని పెట్టారు. ఎంత బ్రహ్మాండంగా వసూళ్ళైనాయి అంటే 99.9% వసూలైనాయి. ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సంఖ్యలో వసూళ్లు తీసుకొచ్చినటువంటి బ్యాంకు, మొట్టమొదటి బ్యాంకు అదే. యూనస్ అని ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ప్రజెంట్గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతను అప్పుడు ఓన్లీ ఈ బ్యాంకు మాత్రమే ప్రారంభించిన వ్యక్తి. ఇతనికి నోబెల్ పురస్కారం లభించింది. అంత గొప్ప పురస్కారం లభించింది. అంటే అలాంటి ఒక ఆలోచన చేసినందుకు. అంటే ఒక్కడైతే ఇద్దరైతే మోసం చేసే అవకాశాలు ఉంటాయి, కానీ 10 మంది ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరూ దొంగలే ఉండరు. దాంట్లో కొంతమంది అయినా నిజాయితీగా ఉంటారు. అలా చేయడానికి వీల్లేదంటారు. అందులోంచి ₹1 పోకుండా జాగ్రత్త పడతారు. అలాగా మొత్తం ఇచ్చిన డబ్బంతా వెనక్కి వచ్చింది. అది బ్యాంకు ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాంకుగా విరాజిల్లింది. అదే సిస్టమ్ని అనుసరించి ఇక్కడ స్వయం సహాయక గ్రూప్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసి ఈ స్వయం సహాయక గ్రూపుల లోపల ఒక 10 మందికి ఉంటే ఇక్కడ ఒక్కొక్కరికే, ఇక్కడ ఈ యోజన మాత్రం ఒక్కొక్కరికి సంబంధించిన యోజనగానే ఇచ్చారు. 10 మందికి సంబంధం లేకుండా ఒక్కొక్కరికే ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఒక స్త్రీ, ఈ గ్రూపులో ఉన్న స్త్రీ మాత్రమే, బయట వాళ్ళ కాదు ఇది. అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీలు. డ్వాక్రా గ్రూపుల్లో ఉండేటువంటి స్త్రీ మాత్రమే 5 లక్షల రుణానికి ఆవిడ అప్లై చేసుకుంటే ఆవిడ ఏం చేయబోతుందో కూడా పథకం వివరణ చేయాలి. అంటే దేనికోసం ఈ 5 లక్షలు తీసుకుని ఏం చేస్తుంది, ఊరికే 5 లక్షలు తీసుకుంటాను వడ్డీలకు తప్పుకుంటానంటే కాదు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి, ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను చేస్తాను, దీని ద్వారా ఈ 5 లక్షల రూపాయలు నేను తిరిగి ఇంతకాలంలో చెల్లిస్తాను. ఇది వడ్డీ లేని రుణం మాత్రమే. డబ్బు మొత్తం ఎగ్గొట్టడానికి వీలు పడదు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలి. అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికి ఒక పీరియడ్ కేటాయిస్తారు. ఆ పీరియడ్ లోపల వీళ్ళు ఏదైనా ఒక వ్యాపారం చేసి కానీ ఏదైనా ఒక సర్వీస్ అందించి కానీ తద్వారా వచ్చేటువంటి లాభాల్ని అక్కడ కట్టేసి ఆ టైం లోపల అది మొత్తం పూర్తి చేసేసుకుని ఆ డబ్బులు వాళ్ళు మిగిల్చుకోవాలి. లక్షాధికారి కావాలి. అంటే ప్రతి కుటుంబం లక్షాధికారి కావాలని దీని ఉద్దేశం. అట్లా ఎవరైనా సరే మహిళ ముందుకు వచ్చి తిరిగి నేను వడ్డీ లేని రుణం, నాకు ₹1 వడ్డీ పడదు, నేను అసలు కడితే చాలు,
ఈ అసలు డబ్బుతో నేను ఏదైనా ఒక మంచి వృత్తిని వెళ్తాను, తప్పనిసరిగా నేను సాధించుకుంటాననే భావన ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు 5 లక్షలు పొందొచ్చు. వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా చెప్పాలి. ఇది ఎవరి ద్వారా సాయంతో చేస్తారంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహకారంతో చేస్తారు. అంటే ఇప్పుడు డ్వాక్రా గ్రూపులన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కిందనే ఉంటాయి. అంటే మహిళలకు శిశువులకు సపరేట్గా లేదు మనకు. మన స్టేట్లో, ముఖ్యంగా తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్ర స్టేట్లో కానీ మహిళలు, శిశువులు, తర్వాత వృద్ధులు ముగ్గురికి కలిపి ఒకటే డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఈ డిపార్ట్మెంటు కింద మహిళలు స్వయం సహాయక గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలు మొత్తం వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ పథకాలన్నీ దీని ద్వారా అమలు చేయబడతాయి ఈ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ డిపార్ట్మెంట్ రికమెండేషన్ కూడా కావాల్సి ఉంటుంది. అంటే ఈ మహిళ గతంలో ఏమైనా లోన్లు తీసుకుందా, ఆ లోన్లు సక్రమంగా చెల్లించిందా లేదా, వీళ్ళు ఏదైనా ఎగవేతకు పాల్పడ్డారా, ఇలాంటివన్నీ రికార్డులు పరిశీలిస్తారు. ఈ రికార్డులలో ఏ రకమైన లోపం లేకపోతే ఈ అమ్మాయి షీఈ్ ఎలిజిబుల్ అని చెప్పి రాసిస్తారు. దాని ప్రకారంగా బ్యాంకు వాళ్ళకు లోన్ ఇస్తుంది. ఆ లోన్ వాళ్ళు తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో చేస్తున్నటువంటిది. వీళ్ళు ఈ రకంగా ఒకవేళ ఈ డబ్బులు ఏదైనా డివైడ్ చేసినట్టయితే తప్పనిసరిగా శిక్షలు ఇవన్నీ కూడా ఉంటాయి. సొంత పనికి ఏమైనా వాడుకున్నా కూడా తిరిగి ఆ డబ్బు చెల్లించకపోయినట్టయితే రికవరీ, మామూలుగా బ్యాంకులు ఎట్లా రికవరీ చేస్తుందో ఆ రకంగా రికవరీ కూడా చేసుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అవసరమైతే వెలవేసే ప్రయత్నం కూడా చేస్తాయి. కాబట్టి డబ్బులు మాకు ఫ్రీగా వచ్చేసినాయి, మా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, తిరిగి కట్టాల్సిన అవసరం లేదని ఎవరన్నా ఆ ఉద్దేశంతో డబ్బు తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎవరైతే దీన్ని తీసుకొని సక్రమంగా ఉపయోగించుకొని ఏదైనా చక్కటి ఉపాధి మార్గాన్ని అనుసరించి ఏదో ఒక చిన్న ప్రాజెక్టు పెట్టుకొని, ఏదో చిన్న షాపులు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు రకరకాల సర్వీసులు ఇచ్చుకొని కానీ దాని వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి సక్రమంగా చెల్లించి దాని మీద వచ్చిన లాభంతో హాయిగా, వడ్డీ లేదు కాబట్టి హాయిగా వాళ్ళు కోటీశ్వరులు అయిపోయే అవకాశం, లక్షాధిపతులు అవుతారు. లక్షలు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటే కోటీశ్వరులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా సక్రమంగా మనకు వచ్చిన ఒక మంచి అవకాశంగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది ఓన్లీ డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకి ప్రస్తుతానికి మాత్రం ఇది డ్వాక్రా గ్రూప్లకు మాత్రమే పరిమితం చేశారు. ఎందుకంటే డ్వాక్రా గ్రూపుల్లో తీసుకునే వాళ్ళని మొత్తం పరిశీలన చేస్తారు. వాళ్ళు మొదటి నుంచి కూడా చాలా వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచో ఉంటుంది కాబట్టి బ్యాంకుల్లో వాటిల్లో వాళ్ళు ఆల్రెడీ రుణాలు తీసుకొని ఉంటారు, తిరిగి చెల్లించి ఉంటారు. వాళ్ళకి ఎలా కట్టాలో, ఎలా తీసుకోవాలో ఒక పూర్తి అవగాహన ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఓకే. అంటే సార్, మామూలుగా డ్వాక్రా గ్రూప్ అంటారు కదా, కొంతమంది మహిళలకి ఇంకా తెలియదు అసలు ఈ డ్వాక్రా గ్రూప్ ఏంటి, దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి. మినిమం 10 మంది ఉండేటువంటి ఎవరైనా సరే మహిళలు ఏకమై వాళ్ళు గ్రూప్లో, మహిళా గ్రూప్లో చేరతారు, ఈ డ్వాక్రా గ్రూప్లో చేరతారు. ఈ డ్వాక్రా గ్రూప్ తయారైన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇస్తారు. వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకొని అక్కడ రికగ్నైజ్ అయిన తర్వాత ఆ వివరాలతో బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంకుకి డిపార్ట్మెంట్ ద్వారా కూడా లెటర్ తీసుకొని వచ్చి మాకు ఈ ప్రాజెక్ట్కి లోన్ ఇవ్వండి, మేము ఈ డబ్బు తీసుకొని మేము తిరిగి కడతాం మీకు అని తీసుకుంటున్నారు. దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా 25%, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 25%, అంటే 25 పైసా వడ్డీ, 25 పైసలకు వడ్డీకి ఇస్తుంది. అంటే మామూలుగా మనకు 12 రూపీస్, అంటే 1 రూపీ వడ్డీ ఉంటుంది సహజంగా. గవర్నమెంట్ ఇచ్చేటువంటి వడ్డీల్లో ఎక్కువ, అంటే బ్యాంకులు ఇచ్చే వడ్డీలు రూపాయి నుంచి స్టార్ట్ అవుతాయి. 100 రూపాయలకి సంవత్సరానికి మనకు 1 రూపాయి ఉండే పత్రులు ఉంటాయి. 12 రూపీస్ అంటే నెలకు 1 రూపాయి పడుతుంది, సంవత్సరానికి 12 రూపాయలు పడతాయి. ఇది 25 పైసా. 25 పైసా అంటే 12 నెలలు కలిపి మనకు సుమారుగా 3 రూపాయలు పడుతుంది. అంటే చాలా తక్కువ వడ్డీకి ఇస్తున్నారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కావాల్సినంత ఇస్తుంది, దీనిలో చాలామందికి ఇస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన అసలు వడ్డీ లేకుండా జీరో వడ్డీతో ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాయి. ఇది చాలా ఆహ్వానించదగిన విషయం. ఎవరైనా డ్వాక్రా గ్రూప్లో చేరదలుచుకుంటే మీరు ఒక 10 మంది కలిసి మీరు ఒక గ్రూప్గా చేరి, మీరు దగ్గరలో ఉన్నట్టు మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉంటారు, ప్రతి ఊళ్ళో ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా మీరు డిపార్ట్మెంట్కి లెటర్ పంపించినట్టయితే అక్కడ నుంచి రికగ్నేషన్ వచ్చిన తర్వాత మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని తర్వాత మీరు వడ్డీ లేని రుణం కానీ, తక్కువ వడ్డీతో రుణాలు కానీ మంజూరు చేయమని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలా ఉంటే అట్లాగా బ్యాంకులు కూడా ఇస్తాయి, తక్కువ రేట్లో వడ్డీకి ఇస్తాయి. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఆ రకంగా తీసుకొని వాళ్ళ జీవితంలో బాగుపడడానికి ఇది ఒక మంచి అవకాశం. డబ్బే చిక్కని రోజుల్లో ఒక డబ్బు మనకు ఇస్తున్నారు, తర్వాత మనం ఏమి కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు దీనికి. వాళ్ళు అంటే ఏదైనా ఆస్తుపాస్తులు పెట్టాల్సిన అక్కర్లేదు. ఒక గ్రూప్గా వెళ్ళి వాళ్ళు జాయిన్ అయ్యి తెచ్చుకుంటే అవకాశం ఇస్తారు. అది కూడా వడ్డీ లేకుండా. అంటే వడ్డీ లేకుండా ఇప్పుడు 5 లక్షలు దొరుకుతుంది. 25%కు ఆంధ్రప్రదేశ్లో అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మిగతా చోట్ల బ్యాంకులు కూడా కొంచెం తక్కువ రేట్లో రుణాలు ఇస్తాయి. వాటిని మనం తీసుకోవాలి. థ్యాంక్ యూ.